దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధముగా తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలను ఖండిస్తూ వాక్యానుసారమైన బోధను ఈ యొక్క అంశపు పేరులో నుండి మీ ముందుకి మా ఆరాధన ద్వారా తీసుకుని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ప్రశ్న గుర్తుతో కూడిన ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశాన్ని ఈ పేరులో మరి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ఆ విషయాలను ఈ రెండవ రాకడకు సంబంధించిన పరిశుద్ధుల రాకడ కొరకైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలకు సంబంధించినటువంటి క్రీస్తు రాకకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు ఫాలో అవటం ద్వారా పరిశుద్ధుల కొరకైనా ఒక రాక ఉంది, అదే సమయంలో రెండవ రాకడ కూడా ఉంది అని ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధుల కొరకైన రాకడ, రెండవ రాకడ జరిగిపోయింది అని అబద్ధ బోధకులు చాలామంది బోధిస్తున్నారు కనుక మరి వారి యొక్క బోధలు అబద్ధ బోధలు, అవి కల్పిత బోధలు, వాక్య విరుద్ధమైన బోధలని మీరు తెలుసుకోగలరు. మరి ప్రభు యొక్క రాకడ కొరకై మంచి ఆత్మీయ సిద్ధపాటులో మీ ఆధ్యాత్మిక జీవితాలను ప్రభు యొక్క రాకడ కొరకై ముందుకు మీరు కొనసాగించడానికి ఈ విషయాలు మీకు చాలా సహాయపడతాయి, ఉపయోగపడతాయి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన విషయాలు ప్రభు సేవకునిగా నేను వింటూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక యవన మరి ఆత్మీయ సహోదరుడు ఏమంటున్నాడంటే, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి మీరు జిమ్రీ గురించి మీరు చెప్పడం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జిమ్రీ గురించి ఎక్కడ ఉంది, ఏ అధ్యాయాల్లో ఉందో అడగడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేటి క్రైస్తవ తరములో చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏ ఏ విషయాలు ఉన్నాయో తెలియలేని విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారనేది నాకు అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఉజ్జయ గురించి తెలియలేని వారు ఉన్నారు, మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా యెహోరామును గురించి తెలియలేని వారు ఉన్నారు. అంటే మరి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మరి తెలియలేని వారిగానే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారని, అసలు ఇలాగా ఫలానా మరి జిమ్రీ గురించి బైబిల్లో ఉందా, మీరు చెప్పినట్లే బైబిల్లో ఉందా అని అడగడం కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది, విచిత్రం అనిపించింది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. గనుక దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారు దయతో ఇటువంటి ఆరాధనలను మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు వీక్షించడం ద్వారా వాక్యాన్ని మీరు నేర్చుకోగలరు. ఎక్కడ ఏ విషయాల్లో ఉన్నాయో, ఏ రకమైన ఆత్మీయతను దేవుడు మనల్ని కలిగి ఉండమని ఆయన చెప్తున్నాడో, ఆయన సరిచేసుకునే విషయాలు, హెచ్చరించే విషయాలు, ఖండించే విషయాలు, బలపరిచి ప్రోత్సహించే ప్రతి విషయాలు కూడా వాక్యానుసారంగా మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ విశ్వాసానికి బలం పెరుగుతుంది, ఆత్మకి కూడా బలం పెరుగుతుంది. దేవుడు కోరే ఆత్మీయతను మీరు కలిగి జీవించగలరు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన్ని కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో ఈ సందేశము ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని వీక్షించాలని ఈ ఆరాధనలో ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ రూపంలో అయ్యా నీతో ఒక మంచి సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ, అయ్యా నీవు మా జీవితాలు చేసిన మేలుల ఉపకారాలు మీ జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన ద్వారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని గణపరచడానికి, నీ సన్నిధిని మా జీవితాల్లో అనుభవిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మాకు ఇస్తూ నీ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరంగా మా ఈ ఆరాధన మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో
నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభువుని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గనపరిచినప్పుడు తనతో పాటు కలిసి బహునతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గనపరిచిన మిమ్మును బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం మరువక నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు ఈ ఆరాధనలో చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి మనమందరం కూడా ఏకముగా కూడి ప్రభు యొక్క నామాన్ని ఆరాధనలో గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆయన కృపను బట్టే మనం సజీవులముగా ఉన్నాం, ఆయన దయను బట్టే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం, మనం సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నామంటే ఆయన కృప. ప్రియా దేవుని బిడ్డలారా, సురక్షితమైన పరిస్థితుల మధ్య మన జీవితాలు ముందుకు నడిపించబడుతున్నాయి, క్షేమకరమైన పరిస్థితుల మధ్య మన జీవితాలు ముందుకు నడిపించబడుతున్నాయంటే అది కేవలం ఆయన యొక్క కృపే. ప్రియా దేవుని బిడ్డలారా, విలువైన వ్యక్తిత్వాలు కలిగి ఏమిటి మానవత్వాన్ని కలిగి సమాజంలో ఏమిటి ఇతరులకు దీవెనకరంగా మన బ్రతుకులు ఉంటూ ఉన్నాయి అంటే అది ప్రభువును బట్టి, ప్రభు మనకు నేర్పిన వాక్యాన్ని బట్టి, అందును బట్టి మనం ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఒక మంచి జీవిత విధానాన్ని తన వాక్యం ద్వారా మనకు నేర్పారు. ఆ జీవిత విధానమే ఇతరుల ద్వారా మనం గౌరవించబడ్డానికి, ఇతరుల ద్వారా మనం మెచ్చుకునబడ్డానికి, ఇతరుల ద్వారా ఏమండి మరి ఒక మంచి ప్రేమను మనం పొందుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపే ఆ రూపంలో మనకి మరి దీవెనకరంగా ఉంటూ మనల్ని ముందుకి నడిపిస్తుంది. ఈ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేస్తూ, యథార్థమైన ఆరాధన, సత్యముతో కూడిన ఆరాధన మనం చేస్తూ, వేషధారణతో కూడిన ఆరాధనకి మనం చోటవ్వకుండా ఏమండి లోపల ఒక స్థితి నుంచి బయటన మరొక స్థితిని కలిగి మనం ఆరాధన చేస్తే దేవుని దృష్టికి మనం వేషధారులమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్తుంది. కనుక పెదవులతో కూడిన ఆరాధన మనం చేసేవారిగా ఉండక ఏమండి ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మనం చేద్దాం. ఎందుకంటే ప్రభు అంటున్నారు కదా, ఇగో ఈ జనులు పెదవులతో నా యొద్దకు వస్తున్నారు, వీరు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ఆయనకు చోటు లేకుండా, వాక్యానికి చోటు లేకుండా మన హృదయాలు ఆయనకు దూరంగా ఉంటూ పెదవులతో ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఆయన స్వీకరించడు. ఆ ఆరాధన నీకు ఏ రకమైన దేవుని ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడే కృపను నీకు దయచేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు కోరేటటువంటి ఏమండి ఆత్మీయ ఏమండి ఆ ఒక స్థితిని కలిగి వాక్యానుసారమైన ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా కూడా అద్భుతమైన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి దేవా, ఇగోనైనా ప్రకృతి వాతావరణ మార్పుల ద్వారా కలిగే ఏ రకమైనటువంటి శరీర బలహీనతలు మమ్మల్ని ముట్టకుండా తాకకుండా అద్భుతమైన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి అయా ఇగో నీ చిత్త నెరవేర్పులో మా జీవితాలను నడిపించి ప్రభు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, నీ కృపలో మా జీవితాలు నడిపించిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మా బ్రతుకుల్లో శాంతిని సమాధానం ఇచ్చి ప్రభువా ఇగో నైనా మానసిక సంతోష వాతావరణ పరిస్థితుల మధ్య అయా మా జీవితాన్ని నడిపిస్తూ తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మేము సజీవులముగా ఉన్నాము నాయన. ప్రభువా ఇగో మరి నీ కృపను ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గనపరుస్తున్న మా ప్రియులందరిపై మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. వారు చేస్తున్నటువంటి అయా ఆరాధన స్వీకరించండి, కృతజ్ఞతాస్తుతులను స్వీకరించండి. ప్రభువుని సందులో ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఎవరు బలహీనులుగా ఉన్నా ముట్టి బాగు చేయండి, ఎవరు సమస్యల్లో ఉన్నా విడుదల దయచేయండి, ఎవరైనా అశాంతిలో ఉంటే శాంతి దయచేయండి, ఎవరైనా అసమాధానములు ఉంటే సమాధానము దయచేయండి, ఎవరు ఏ రకమైనటువంటి మానసిక కృంగుబాటులో ఉన్నా అయ్యా లేవనెత్తమని సందులో మేము ప్రార్థన చేస్తున్నా. నీ ఆదరణ నీ బిడ్డలకి దయచేయండి నాయన. ఓ మానసిక నెమ్మది దయచేసి మీ కృపలో నడిపించండి. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధ్య దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఈ
ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. తగని వాడనైనా నా అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. తగని వాడనైనా నా అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, నా హృదయ సీమనేలే యేసు నాయక. నా హృదయ సీమనేలే యేసు నాయక. ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. మహోన్నతుని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, అయా మమ్మల్ని ప్రేమించినవాడా, మాకు సమీపముగా వచ్చినవాడా, మాతో ఉన్నవాడా, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చినవాడా, ఇమ్మానుయేలుగా నిన్ను విశ్వసించిన మా జీవితాలు నిత్యము కూడా ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగుంటున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నామాన్ని గనపరిచిన మా ప్రియులందరినీ తాకినందుకు, అభిషేకించినందుకు, నిండారిన మీ దీవెనలతో దర్శించినందుకు, వారు చేసిన ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, నీ వాక్యము వెల్లడి అగుటతోడని నాకు వెలుగు కలిగెను అని. ఏమండి, భక్తుడు మరి దేవుని యొక్క వాక్యములో ప్రభువుని గనపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కృంగిన హృదయాలకు సంతోషకరమైన ఆదరణకరమైన వెలుగును కలుగజేసేది దేవుని యొక్క వాక్యం. అందు గురించి భక్తుడు అంటాడు, ఇగో నా ఒక బాధలలో నీ వాక్యమే నాకు నెమ్మదిని కలుగజేసింది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వివేకము వివేచన మనకి కలుగజేస్తూ ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానంతో పాటు పరసంబంధమైన జ్ఞానమును మనకు అనుగ్రహించి ఎక్కడ ఎవరి విషయమై ఏ యొక్క మనుషుల మధ్య ఎలాగ మనం ప్రవర్తించాలో, ఏమండి మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, మన ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలో, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, దేవుడు మనకిచ్చిన నీతిని ఎలా కాపాడుకోవాలో, యథార్థతను మనం ఎలా కాపాడుకోవాలో, రక్షణను ఎలా కాపాడుకోవాలో, విశ్వాసమును ఎలా కాపాడుకోవాలో దేవుని యొక్క వాక్యము మాత్రమే మన జాగ్రత్త పరిచేదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఈ భయంకరమైన దినాల్లో రకరకాల తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు విస్తరిస్తున్న ఈ దినాలలో ఎంతోమంది విశ్వాసము దిగజారిపోతున్న ఈ దినాలలో ఏమండి క్రీస్తు వైపు చూడవలసిన, ఏమండి పరలోకం వైపు చూడవలసిన, పైనున్న వాటిని వెతకవలసిన క్రైస్తవుడు ఈరోజు భూ సంబంధమైన వాటిని వెతికేటటువంటి ఆత్మీయ స్థితికి దిగజారిపోయి దేవుడు ఎక్కడున్నాడు,
మరి దేవుడు ఒకవేళ ఉంటే నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయి అనేటటువంటి ఒక అవిశ్వాసిగా, అల్పవిశ్వాసిగా మారిపోతున్న ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క వాక్యము మాత్రమే మనలను జాగ్రత్త పరిచి ప్రియా దేవుని బిడ్డలారా మంచి దీవెనకరమైన మార్గంలో నడిపించేది, మన విశ్వాసానికి బలాన్ని ఇచ్చేది, ప్రియా దేవుని బిడ్డలారా తప్పుడు బోధల నుండి మనల్ని కాపాడేది కూడా దేవుని యొక్క వాక్యమే. ప్రియులరా, జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకున్న సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు జానుబాబు ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకే సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మల్ని బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఈ పేరులో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వాక్యానుసారమైన బోధగా మనం నేర్చుకుంటూ బోధించుకుంటూ రావడం జరుగుతుంది. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యానుసారమైన బోధన వింటూ ఎన్నెన్నో విషయాలు మీరు నేర్చుకుంటున్నారని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీ నిమిత్తమై దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, కల్పిత బోధకులు యేసు ప్రభు యొక్క ఆయన పరిశుద్ధుల కొరకే వచ్చినటువంటి రాక, రెండవ రాక, ఈ యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ 1947, 57లో జరిగిపోయిందని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది 1963లోనే ప్రభు యొక్క పరిశుద్ధుల కొరకైన రాక, రెండవ రాకడ జరిగిపోయిందని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక జరగలేదు అనే విషయాలు తెలియపరిచే ఈ ప్రయత్నంలోనే అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ఈ పేరులో మీకు తెలియజేయడం మా ఆరాధన ద్వారా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కడవర దినాల్లో ప్రధానంగా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఏవేవో గొప్ప గొప్ప విషయాలు, ఏవేవో వాక్యానికి సంబంధం లేనటువంటి విషయాలు తెలుసుకునే పనిలో ఉండొద్దు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, లోక వార్తల మీదే మీ మనసును పెట్టుకొని మీ యొక్క విశ్వాసాన్ని క్రీస్తులో కొనసాగించదు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారమైన ఆత్మీయతలో కొనసాగించబడితేనే ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, భూమి మీద కూడా పరసంబంధమైన దీవెనలు మీరు పొందాలి అంటే తప్పక వాక్యానుసారమైన ఆత్మీయతను మీరు కలిగి ఉండాలి. కనుకనే ప్రియా దేవుని
బిడ్డలారా, వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నాన్ని చేయండి, వాక్యాన్ని చదివే ప్రయత్నాన్ని చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి లోక సంబంధించినటువంటి వాటికి సమయాన్ని కేటాయించేదానికన్నా ఎక్కువ విస్తారంగా ఊసులు మాట్లాడే కన్నా ఈ మధ్యకాలంలో కొంతమంది క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు ఏమి చేస్తున్నారంటే చేతిలో సెల్ ఫోన్ ఉంది కనుక వారి పని ఏంటంటే మరి వారి యొక్క బిడ్డలకో లేకపోతే వారికి సంబంధించిన వారికి ఫోన్లు చేయడం, కాలక్షేపణ ఫోన్లు మాట. అంటే వారికి పని లేదు, పాటు లేదు, తినడం, పడుకోవడం, ఆధ్యాత్మిక సోమరతనాన్ని కలిగి ఉండడం. ఇంకో దౌర్భాగ్య స్థితి ఏంటంటే వారి యొక్క మరి వీరికి ఏమి సంపాదన లేకపోయినా వీరిని పోషించడానికి కొంతమంది ఉన్నారు కనుక ఆ పోషణ ద్వారా ఏం చేస్తుంటారంటే ఏదో రకంగా మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి ఆ డబ్బు ద్వారా తింటూ సుఖపడి ప్రియా దేవుని బిడ్డలారా ఎలా అయిపోయారంటే కొంతమంది భ్రష్టులు తినడం, పడుకోవడం, కాలక్షేపణ ఫోన్లు చేసి ఇతరులని విశ్వాసాలు పాడు చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా సమయం అంతటిని ఏం చేస్తున్నారంటే వృధా చేస్తున్నారు, వ్యర్థపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వారి విషయమై, ఇగో సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి ఏం చేయాలంట, జ్ఞానము తెచ్చుకునుము అని చెప్తూ దేవుని వాక్యం చెప్తుంది. సోమరతనము నుండి, ఆధ్యాత్మిక సోమరతనము నుండి, ఆధ్యాత్మిక బద్ధకము నుండి బయటకు రావాలి. వాళ్ళని వీళ్ళని మోసం చేసి అబద్ధాలు చెప్పుతూ మరి వారి దగ్గర నుండి డబ్బులు రాబట్టుకొని తద్వారా తిని కొంతమంది ఏం చేస్తున్నారంటే పందికొక్కుల్లాగా, వారికి ఇంకొక పని లేదండి, పందికొక్కుల్లాగా ఒళ్ళు ఏటవుతుందంటే బలిసి ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులకు ప్రభు సేవకులైన వారికి కూడా వ్యతిరేకంగా చేసే విశ్వాసుల్లో కొంతమంది భ్రష్టులు ఉన్నారు. ఇలాంటి స్థితికి దయతో క్రైస్తవ విశ్వాసులు ఎవరో చోటు వద్దని ప్రభు పేరట మిమ్మును కోరుతున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. గనుక వాక్యాన్ని చదవడానికి ప్రాముఖ్యతనివ్వండి, చదివిన వాక్యాన్ని అర్థము చేసుకుని ఆత్మీయతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అర్థము కాకపోతే ప్రార్థనలో గడపండి. ప్రభు తప్పక అర్థమయ్యే రీతిలో ఆయన మీకు తెలియపరుస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ కడవరి దినాల ఆత్మీయ సిద్ధపాటును కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యానుసారమైన బోధ నేర్చుకోవడానికి విధేయత చూపండి, తగ్గించుకోండి, లోబడండి, తిరుగుబాటు స్వభావం నుండి బయటికి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించేటటువంటి ఉన్నట్టు చెప్పే సేవకులకు వ్యతిరేకంగా పనిచేసే ఆ ఒక విశ్వాస భ్రష్ట స్థితి నుండి, విశ్వాస ఘాతక స్థితి నుండి, భక్తిహీనమైనటువంటి స్థితి నుండి, తిరుగుబాటు స్థితి నుండి, అవిధేయత స్థితి నుండి, ఆత్మీయ గర్వము నుండి, ఆత్మీయ అహంకారము నుండి బయటికి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం చెప్పుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆ సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం యేసుక్రీస్తు రెండవ రాకడలోని ప్రథమ భాగమునందు అనగా 7 ఏండ్ల మహాశ్రమల కాలానికి ముందు వధువు సంఘము ఎత్తబడును. అంటే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక జరుగును. ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాక కొరకైనటువంటి విషయాన్ని ప్రభువే స్వయంగా చెప్పారని మత్తయి, మార్కు, లూకా సువార్తికులు వ్రాసి తెలియపరిచినటువంటి విషయాల్లో మనం వాటి ద్వారా తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా వాటిలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా అపోస్తలుడైన పౌలు గారు ఇదే విషయాన్ని, అంటే పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు యొక్క రాక ఒకటి ఉందనేటటువంటి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా మరి పౌలు గారు అలా వ్రాసి తెలియపరిచిన విషయాల ద్వారా మనం తెలుసుకునేటటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక ఇంకా జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. అది జరగబోయేది అని మనం తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక ఆయన రాబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఇదివరకే ఆయన వచ్చాడని కాదు, కానీ ఆయన రాబోచున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పరిశుద్ధుల రాక కొరకైనటువంటి విషయాలలో భాగంగా జరగవలసినటువంటి విషయాలు గత వారం మనం మరి చెప్పుకున్నటువంటి ఆ ఒక విషయాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరొకసారి క్లుప్తంగా గత వారం మనం చెప్పుకున్న విషయాలు మీకు తెలియపరిచి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి విషయాల్లో మనం దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ముందుకు వెళ్ళిపోదాం. అయితే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా వధువు సంఘం 7 ఏండ్ల మహాశ్రమల కాలములో క్రీస్తు విరోధి పాలనలో
ఈ భూమి మీద ఉండదు అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ఎందుకు ఉండదో దానికి సంబంధించినటువంటి అద్భుత వివరణతో కూడిన అద్భుత విషయాలను మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బోరధ్వని ఒక సందర్భానికి సంబంధించిన విషయాలుగా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. బోరధ్వని ఒకే అర్థానికి చెందిన విషయాలను మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. 7 బోరల్లోని చివర బోర వేరు దాని యొక్క సందర్భానికి సంబంధించినటువంటి విషయాలు కూడా గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని గమనించండి, కడబోర 7వ బోర ఒకటి కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కడబోర సార్వత్రిక సంఘం, వధువు సంఘం ఎత్తబడుటకు సంబంధించినదిగా కాగా ప్రియా దేవుని బిడ్డలారా, దూత ఊదినటువంటి ప్రకటన గ్రంథములో 7 బోరల్లో ఆ 7వ బోర అది మహాశ్రమల ఆ ఒక 7 బోరలు కూడా మహాశ్రమల కాలానికి చెందిన దేవుని యొక్క శిక్షతో కూడినటువంటి దేవుని తీర్పులకు సంబంధించినటువంటి విషయాలుగా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. 7 బోరలు కూడా ప్రకటన గ్రంథంలో దూతలు ఊదిన 7 బోరలు కూడా మహాశ్రమల కాలానికి చెందిన బోరలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంతేకాదు 7వ దూత బోరను ఊదే సమయంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15లో క్రీస్తు 1000 ఏండ్ల పాలన ఆ 1000 ఏండ్ల పాలనకు సంబంధించిన సందర్భానికి సంబంధించిన విషయాలుగా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా దూతల శబ్దము విని మృతులు లేవరు కానీ క్రీస్తు శబ్దము విని మాత్రమే మృతులు లేస్తారని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1లో ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాటకు సంబంధించిన అద్భుత వివరణను, అద్భుతమైన ఆత్మీయ అర్థాన్ని గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను భక్తుని కాలములో సంఘం ఎత్తబడలేదు, కానీ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో దాని సూచన మాత్రం యోహాను భక్తునికి మొదట తెలియపరచబడింది. యోహాను భక్తుడు వ్రాసి తెలియపరిచిన ప్రకటన గ్రంథము ద్వారా మనం నేడు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. జరిగి ఉన్నది ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయులు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన ఆ ఒక వ్రాసినటువంటి పత్రికలోని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17లోని వ్రాసినటువంటి మాట అర్థాన్ని వివరణను తెలియపరచాలని కోరుటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క కోరిక మేరకు కొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనమును బట్టి అపోస్తలుల కాలంలోనే ప్రభు యొక్క రాకడ వచ్చింది అని కొంతమంది బోధకులు బోధలు చేయడమే కాకుండా అపోస్తలులు కూడా అలాగే నమ్మిరి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అపోస్తలుల కాలంలో రాలేదు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం మీకు బాగుగా ప్రియా దేవుని బిడ్డలారా అర్థం అవ్వాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17లో ఈ విషయాలను వ్రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యారా, లేక ప్రవక్త అయినటువంటి హానోకు ప్రవక్త అయిన ఏలియాలాగా కొనుపోబడ్డాడా అని ఈ ప్రశ్నకు జవాబు ముందు తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే మీరు తెలియజేయలేరు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కారణం, తెలియజేయడం అంత సులభమైనటువంటి పని కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే తెలియజేయాలి అంటే వాక్య ప్రత్యక్షత తప్పక క్రీస్తుని విశ్వసించిన ప్రతి క్రైస్తవునికి అవసరం ప్రియా దేవుని బిడ్డలారా. వాక్య ప్రత్యక్షత కలిగిన వారు ఈ విషయాలు త్వరగా చెప్పగలరు, కానీ వాక్య ప్రత్యక్షత లేనివారు, అసలు వాక్యాన్ని చదవలేని వారు, వాక్యాన్ని నేర్చుకోలేని వారు, వాక్యానికి లోబడనొల్లని వారు, వాక్య ప్రకారంగా జీవించే ఆత్మీయత లేని వారికి ఈ విషయాలు తెలియపరచబడవు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అపోస్తలుడైన పౌలు గారు తనని కలుపుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే మనమందరము నిద్రించము కానీ రెప్పపాటులో మార్పు పొందుదుము, అంటే ఎత్తబడుదుము అని ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక మృతుల పరిశుద్ధులైన మృతుల పునరుద్ధానము గురించి, సజీవుల ఆ రూపాంతరమును గురించి వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటులో మార్పు పొందుదాము, అంటే సజీవులు రూపాంతరమును పొందేటటువంటి ఆ స్థితికి సంబంధించిన విషయాన్ని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు హతసాక్షి అయ్యారే తప్ప పౌలు గారి యొక్క కాలంలో క్రీస్తు రాక
జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎలా మనకు తెలియపరచబడుతుందంటే అపోస్తులుడైన పౌలు గారు హతసాక్షి అవుట్ ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారి కాలంలో పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక జరగలేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ జరిగినట్లయితే ఆయన ఎత్తబడేవారు. అయితే జరగలేదు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన మరి క్రీస్తు నామము కొరకు క్రీస్తు సువార్త నిమిత్తమై ఆయన హతసాక్షి చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. హతసాక్షి అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారి కాలంలో పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక జరగలేదు అనేటటువంటి విషయాలు మనం వేసుకున్నటువంటి ప్రశ్న, దానికి సమాధాన ఈ సందర్భ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అపోస్తుల కాలంలోనే యేసు తిరిగి వచ్చునని వారు నమ్మిరి. ఎవరు నమ్మిరి అంటే అపోస్తులు నమ్మారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అపోస్తుల కాలంలోనే యేసు తిరిగి వచ్చునని ఆది సంఘము నిరీక్షించి ఉండెను. ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా అపోస్తులుడైన పౌలు గారు ఆయన వ్రాతలలో కూడా ఇలాగూ మరి ఆయన వస్తాడు, సజీవులుగా మనం రూపాంతర మార్పు చెంది సజీవులుగా ఉన్నటువంటి మనం మరి ఆ రూపాంతర మార్పు చెంది మనం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతామని ఆయన కూడా వ్రాసి తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17లో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదము. గనుకనే మరి మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52లో మనం చూడగలం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము నిద్రించము మార్పు పొందుదము అను మాటలను బట్టి అపోస్తుల కాలంలోనే ప్రభు తిరిగి వచ్చునని వారు విశ్వసించినట్లు మనకి అర్థమవుచున్నది. అలాగు నమ్ముటకు దానియేలు గ్రంథములోని ప్రవచనములు వారికి ఆధారములు. ఈ విషయాలు గమనించండి. ఎట్లనగా ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినటువంటి సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి ఏమీ లేకుండా నిర్మూలము చేయబడు వరకు 69 వారములు గడుచును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అంటే రోమియులు పరిశుద్ధ పట్టణమును నాశనము చేయుదురు. దాని అంతము హఠాత్తుగా వచ్చును. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవచనములు AD 70వ సంవత్సరమున యెరూషలేము నాశనము నాశనమును గురించి చెప్పబడినవే. అయితే యెరూషలేము నాశనాంతరము అంటే యెరూషలేము నాశనం అయిపోయిన తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి పాలన ప్రారంభమగుననియు అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచుననియు ఈ కార్యములు దానియేలు 70వ వారమైనటువంటి అంటే 70వ వారమైనటువంటి 7 సంవత్సరములలో జరుగుననియు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27లో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4లో అక్కడ మనం చూస్తున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4లో పాప పురుషుడు అని అక్కడ చూస్తూ ఉంటాం. పాప పురుషుడు అనగా క్రీస్తు విరోధియేననియు ప్రియా దేవుని బిడ్డలారా, అతడు బయలుపడిన తరువాత ప్రభువు వచ్చుననియు వారు నమ్మిరి. ప్రియా దేవుని బిడ్డలారా, అనగా యెరూషలేము నాశనమైన 7 సంవత్సరములకే ప్రభువు వచ్చునని వారు ఉద్దేశించిరి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగు జరుగునని నమ్మినందుననే అపోస్తులుడైన పౌలు గారు మరి ఆయన ఏమంటున్నాడంటే మనమందరము నిద్రించమని అపోస్తులుడైన పౌలు గారు వ్రాయటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అభిషిక్తుడగు యేసు నిర్మూలము చేయబడిన తరువాత అన్యజనుల రక్షణ కొరకు దేవుడిచ్చినటువంటి కాలము యూదుల ప్రవచన కాలమానములో మనకి కనబడుట లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక వారు అలాగున నమ్మిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరంటే అపోస్తులు, అదేవిధముగా అపోస్తులుడైన పౌలు గారు ఆది సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు. ఈ విషయాలు గమనించండి. అయితే అన్యజనుల కాలము అభిషక్తుని నిర్మూలము నుండి సంఘకాలము ముగియ వరకు కాలము, అనగా సంఘకాలము ముగిసిన తరువాత పాప పురుషుడైన క్రీస్తు విరోధి బయలుపడును. అటు తరువాత యేసు ముఖాముఖిగా ప్రత్యక్షమగును. అపోస్తుల కాలముననే ప్రభు రాకడ జరగదు అనేటటువంటి విషయాన్ని ఈ వివరణతో కూడినటువంటి ఈ విషయాలన్నీ మనకి
తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక అపోస్తుల కాలములో పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాకడ జరగలేదు అనేటటువంటి విషయం మనం చెప్పుకున్నటువంటి విషయాల ద్వారా స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. గనుకనే నేటి క్రైస్తవ లోకం క్రీస్తు రాకడ కొరకైనటువంటి ఆత్మీయ సిద్ధపాటుతో కూడిన జీవితాన్ని తప్పక కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ప్రభు యొక్క రాకడ, పరిశుద్ధుల కొరకైన రాక కానీ రెండవ రాకడ కానీ అపోస్తుల కాలములో జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. వారు దానియేలు యొక్క ప్రవచన సంబంధించిన విషయాలను బట్టి వారు ఏమనుకున్నారంటే వారి కాలంలోనే ప్రభు యొక్క పరిశుద్ధుల కొరకైన రాక రెండవ రాకడ మరి వచ్చునని వారు బోధించడం జరిగింది. వారు కూడా అలాగ నమ్మడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ విషయాల్లో మరికొన్ని విషయాలను మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరిగినది. కనుక పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక ఇంకా జరగలేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక 7 ఏండ్ల మహాశ్రమలకు ముందు ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక తర్వాతే క్రీస్తు విరోధి పాలన ప్రారంభమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాలన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రెండవ రాకడనేది జరుగుతుంది. అప్పుడు ఆ రెండవ రాకడలో యేసు ప్రభువారు పరిశుద్ధులతో కలిసి ఆయన వస్తారు అని మరి ప్రవచన గ్రంథాలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. గనుక ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. గనుక పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక కానీ రెండవ రాకడ కానీ అపోస్తుల కాలంలో జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. అది జరగబోయేది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మనం మరి ప్రభువుని ఎదుర్కొనుటకు పరిశుద్ధుల కొరకైనా ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి శక్తి కలిగిన వారిగా మనం ఉండినట్లు ఎక్కువ మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మెలకు కలిగిన ఆత్మీయ సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నిర్దోషులుగా నిందారహితులుగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనం కొనసాగించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకై ప్రభు వచ్చినప్పుడు జరిగేటటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు నందుండి మృతులైనటువంటి పరిశుద్ధుల పునరుద్ధానము పరిశుద్ధుల కొరకైన క్రీస్తు వచ్చినప్పుడు ఆ పునరుద్ధానము జరుగుతుంది. అదే విధముగా సజీవులైనటువంటి పరిశుద్ధ విశ్వాసుల రూపాంతరము కూడా పరిశుద్ధుల కొరకై ప్రభు వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ 2 సంఘటనలకు సంబంధించినటువంటి వాక్య రెఫరెన్సులు మనం ప్రియా దేవుని బిడ్డలారా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52లో బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అదే విధముగా మరి యొక్క వాక్య భాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17లో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదామని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు రెండవ రాకడలోని ప్రథమ భాగమునందు పరిశుద్ధుల కొరకై ఆయన వచ్చినప్పుడు మొదట క్రీస్తు నందుండి మృతులైన వారి యొక్క పునరుద్ధానం అంటే పరిశుద్ధుల పునరుద్ధానము జరుగుతుంది. తరువాత రెండవదిగా సజీవులైనటువంటి పరిశుద్ధ విశ్వాసులు ఏటవుతారు? రూపాంతరము చెందుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రూపాంతరము చెంది ప్రభువుని వారు ఎదుర్కొంటారు. దానినే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, రెప్పపాటులో మార్పు పొందుదుము అనేటటువంటి మాట. ప్రియా దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52లో ఈ విషయాలు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా లేచిన మృతులను అనగా పరిశుద్ధులైన వారును అదే విధముగా రూపాంతరము చెందిన సజీవులను ఏకమై ఆకాశ మండలమునకు ఆరోహణము అగుదురు అని మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మహిమగల అనుభవమో ఆలోచించి చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మృతుల నుండి మరి లేచిన వారును సజీవులను ఒక శ్రేష్టమైనటువంటి మార్పును ప్రభు రాకడలో ప్రభు యొక్క రాకడ దినముల్లో వారు పొందుకుంటూ ఉంటారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే వారు పొందుకునేదిరని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మృతులైనటువంటి క్రీస్తు నందుండి మృతులైనటువంటి పరిశుద్ధులు వారు లేపబడతారు. వారు ఒక మహిమగల స్థితిని
మరి ఆ ఒక ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే సమయంలో వారు ప్రభు దగ్గర పొందుతారు. అదేవిధముగా సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఒక శ్రేష్టమైనటువంటి మార్పును పరిశుద్ధుల కొరకై ప్రభు వచ్చినప్పుడు వారు చూస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక గొప్ప అద్భుతమైనటువంటి మహిమకరమైనటువంటి దేవుని మహిమతో కూడిన ఒక అద్భుతమైనటువంటి మార్పు సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధ విశ్వాసుల్లో కూడా ప్రభు వచ్చినప్పుడు ఆ మార్పు జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే అది ఎలా ఉండును, ఎటువంటిదై ఉండును బైబిల్ మనకి తెలియజేస్తున్న విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు నందుండి మృతులైనటువంటి పరిశుద్ధుల పునరుద్ధానము, అదేవిధముగా రూపాంతరము, అంటే సజీవులైనటువంటి పరిశుద్ధ విశ్వాసులు పరిశుద్ధుల కొరకై ప్రభు వచ్చేటప్పుడు మరి ఏ రకమైన రూపాంతరాన్ని వారు చెందుతారో ఈ విషయాలకు సంబంధించిన విషయాలు వచ్చే వారం వివరంగా స్పష్టంగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదో 2-3 మాటలు చెప్పి ముగించే విషయాలు ఇవి కావు. ఇవి బహు వివరముగా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో ప్రతి వాక్యాన్ని విడమరిచి చెప్పేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాలు గనుక దయతో మరి ఈ విషయాలను కొద్దిగా పొడిగిస్తూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్కరూ ఓపికతో ఈ విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు ఆత్మీయ ఆసక్తితో ముందుకు కొనసాగించబడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలో ఉంచాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనని ముగించుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, మాకు ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను, వాక్యానుసారమైన వివరణను అయ్యా, నీ వాక్యములో రాయబడిన ప్రతి ఒక్క మాట యొక్క అర్థాన్ని అయ్యా వాక్యానుసారముగా వివరించి నీ ప్రజలైన వారికి తెలియపరచడానికి అయ్యా మా ఈ ఆరాధన ద్వారా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని అయ్యా నీ వాక్యములు ఉన్నట్లు ఆత్మ సంబంధమైన చెవులు గలవారై అయ్యా మా ఆత్మీయులు ఉంటూ ఆత్మ సంబంధమైన చెవులు అయా కలిగిన ఆయన తద్వారా నీ వాక్యానికి లోబడి నీ వాక్యాన్ని అంగీకరించే మనస్సు ప్రభువా వారిలో కలుగు చేసి తద్వారా అయా వారి ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సినటువంటి ఈ విషయాలను వారు మరి స్వీకరించి తద్వారా నీవు కోరేటటువంటి ఆత్మీయ సిద్ధపాటు నీ రాకడ కొరకై వారి కుటుంబాలు కలిగి ఉండినట్లు మీ కృప దయచేయమని, అబద్ధ బోధలు, తప్పుడు బోధల నుండి వారి యొక్క విశ్వాసాన్ని, వారికి నీవు ఇచ్చినటువంటి రక్షణను వారి కుటుంబాలు ఎవరెవరైతే విశ్వాసం కలిగిన వారు ఉన్నారో నీ యందు వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో వారందరినీ కాపాడుకున్నట్లు ప్రభువా ఈ సందేశాల ద్వారా ఇగునైనా మరి అటువంటి మెలుకు కలిగిన ఆత్మీయతలో మా ప్రియులందరినీ మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనల కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనత్వ నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ
పాత్రుడనీవే తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు